ల్యాబ్లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. అగ్ని ప్రమాదం వల్ల ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 5 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ల్యాబ్లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు కేసు సహా పలు కీలక కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఎవిడెన్స్లు ఇక్కడే ఉండడంతో ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండొచ్చని అంటున్నారు. అయితే కుట్ర కోణాలపై ఎన్నో అనుమానాలున్నాయి. ఉదయం 10-10:30 అయిన ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉద్యోగులు రాకపోవడం ఏంటి? ఆఫీస్ బాయ్ వచ్చినప్పుడే స్మోక్ రావడం ఏంటి? ఆ టైం ఉద్యోగులు ఎవరు లేకపోవడం, ఆ బాయ్ ఒక్కడే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అది కూడా ఆఫీస్ టైం ప్రారంభానికి కొంచెం అటు ఇటుగా జరగడం, ప్రమాదం చాలా సేపటి వరకు మీడియాలో రాకపోవడం, అందులోనూ సీజ్డ్ ఆధారాలు ఉన్న కీలక ఫ్లోర్లో ప్రమాదం జరగడం, ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిధిలోని స్టేట్ ఎఫెక్చువల్ బిల్డింగ్ లో మనకి సుమారు 10-10:30 ప్రాంతంలో ప్రాణం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ అవడం జరిగింది. మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బై చూసినతనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై ఆల్సో ఇప్పటికీ ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఇవాక్యుయేట్ అయిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ నుండి తెలుసుకుందాం. భాస్కర్, ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇందులో ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కి అనేక అనుమానాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి టైము రెగ్యులర్ గా 10 గంటలకు ఆఫీస్ ఓపెన్ కావాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో 10 గంటల కల్లా అధికారులు అక్కడ వచ్చి ఉండాలి. వాళ్ళకు చెక్ ఇన్ కు సంబంధించి పిన్ థంబ్ ఇంప్రెషన్ కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఐరిస్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీగా వాళ్ళకి ఎంట్రీ ఉండాలి. ఇన్సిడెంట్ 10:30 గంటల ప్రాంతంలో గుర్తించామని చెప్తున్నారు, కానీ అప్పటికి ఆఫీస్ లో ఎవరూ లేరు. ఇది మొదటి అనుమానం. రెండో అనుమానం ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నాడని చెప్తున్నారు. 9 గంటల కల్లా కార్యాలయం ఓపెన్ అయిపోతుంది. క్లీనింగ్, స్వీపింగ్ వాళ్ళంతా వస్తారు. అది చేసేటువంటి ప్రక్రియ. కానీ ఎక్కడ కూడా ఆఫీసర్లు వచ్చేంత వరకు ఫైర్ ఇన్సిడెంట్ జరగలేదు అనేటువంటి చెప్తా ఉన్నారు. ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అది ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే చిన్నగా స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా మంటలు వ్యాపించేది. కానీ ఆఫీసర్లు రాగానే 10:30కు ఒక్కసారిగా పెద్దగా మంటలు వ్యాపించడం గుర్తించామని చెప్తున్నారు. మీడియాకు సమాచారం కూడా 11:30-12 గంటలుగా తెలియదు. అనేక అనుమానాలు కల్పిస్తా ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో ఉన్నటువంటి పలు కీలక కేసుల్లో ఆధారాలు దీనికి మూలంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనిపైన తీవ్రంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎఫ్ఎస్ఎల్ కంప్యూటర్ లోనే కీలక కేసులు, ఎఫ్ఎస్ఎల్ కంప్యూటర్ లో ఉన్నటువంటి కీలక కేసుల సమాచారం కొన్ని జ్యుడిషియరీ పరిధిలో ఉన్నాయి, కొన్ని ఏమో ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడే అనేక రకాల సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కావచ్చు, వీటికంటే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఓటుకు నోటు కేసు కూడా సంబంధించినటువంటి కేసు కూడా దీంట్లోనే ఉంది. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడే ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి ఆడియో వీడియో ఫైల్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఏమైనా డిస్ట్రాయ్ చేయడానికి ఈ ఇన్సిడెంట్ జరిగిందా? కాంగ్రెస్ ప్రకారం ఒకవేళ ఈ కేసు నుంచి
ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కాపాడడానికి అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారనేటువంటిది ముందు నుంచి ఉన్నటువంటి సమాచారం. దాంట్లో భాగంగానే దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు కీలకమైనటువంటి గదులు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో పలు కేసులకు సంబంధించినటువంటి ఆయా కేసుల్లో సేకరించినటువంటి ఇంపార్టెంట్ ఎవిడెన్స్ తో పాటు పేపర్ వర్క్ ఎవిడెన్సెస్ అన్ని కూడా భద్రపరిచినటువంటి పరిస్థితి. ఇదంతా ఉన్నటువంటి ప్రాంతంలోనే పొగలు పూర్తిగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడం, అక్కడి నుంచే షార్ట్ సర్క్యూట్ అయినట్టు ఒక రకమైనటువంటి దృశ్యాలు అక్కడి నుంచి వచ్చాయని చెప్తా, దృశ్యం కనబడిందని చెప్తా. కంప్యూటర్ సర్వర్ల భద్రతపై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి కంప్యూటర్ సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి డేటాకు సంబంధించినటువంటి స్టోరేజ్ లో కావచ్చు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో జరగలేదు, కానీ ఇక్కడే ఎందుకు జరిగింది? మరి భద్రత పైన ఇన్ని రకాలుగా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో భద్రత పరంగా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ఎందుకు తీసుకోలేకపోయారు అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి మాత్రం ఫైర్ సంఘటన స్థలానికి వచ్చారు, ఆయన మాట్లాడారు. కానీ శ్రీదాస్ డిఎఫ్ఓగా ఉన్నటువంటి ఆయన చెప్పారు, తెలంగాణ ఫోరెన్సిక్ లాబొరేటరీలో మంటలు ప్రస్తుతానికి అదుపులోకి వచ్చాయి. మొదటి అంతస్తులోని వివిధ కేసుల్లో ఉన్నటువంటి సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. చాలా విలువైనటువంటి హార్డ్ డిస్క్ డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాకుండా ఉదయం 10:30 గంటల సమయంలో సమాచారం అందింది. సమాచారం అందగానే మేము ఇక్కడికి బయలుదేరి రావడం జరిగింది. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ అంతా కూడా రెండవ అంతస్తులో ఉంది. మొదటి అంతస్తులో సెన్సిటివ్ గా ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయని చెప్తున్నారు. రెండవ అంతస్తులో ఉన్నటువంటి కెమికల్ ల్యాబ్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి చాలా రకాల అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల సిట్ కు సంబంధించినటువంటి టీంలను ఫామ్ చేస్తున్నాం ప్రభుత్వం. మరి దీనిపైన ఎందుకు మౌనంగా చెప్పాలి? దీనిపైన సిట్ ను ఫామ్ చేసి ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది గుర్తిస్తారా లేదా అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ చాలా స్పష్టంగా అర్థమవుతోంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం, దాన్ని ఫైర్ యాక్సిడెంట్ గా చిత్రీకరించే పని జరుగుతుంది అనేటువంటిది మాత్రం బలమైనటువంటి అనుమానాలు, ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే దీనిపైన ఎవరు ఏం మాట్లాడడం లేదు. మీడియాకు కూడా ముఖం చాటేస్తున్నారు ఎఫ్ఎస్ఎల్ అధికారులు. కేవలం తమకు నచ్చినటువంటి మీడియా, ఆంధ్ర మీడియాతోనే చాలా మందితో మాట్లాడారు. మన టీ న్యూస్ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా మన టీ న్యూస్ తో మాట్లాడడానికి ముఖం చాటేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక రకమైనటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఆ అనుమానాలకు బలం ఇచ్చే విధంగా అధికారుల ప్రవర్తన కూడా ఉంది. ఇది ప్రీ ప్లాన్ గా జరిగినట్టు మాత్రం చాలా స్పష్టంగా ప్రాథమిక ఆధారాలను బట్టి అర్థమవుతోంది. అసలు నిజంగానే ప్రీ ప్లాన్ గా జరిగిందా, లేకుంటే అనుకోకుండా జరిగిందా? జరిగితే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినాక ఎందుకు సమాచారం నెమ్మదిగా అంటే చేరవేశారు? అప్పటికే మీడియాకు తెలిసినప్పటికీ 12 గంటల దాకా ఎందుకు మీడియాను లోపలికి అలో చేయలేదు అనేటువంటిది కూడా అనేక రకాల అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి. మరి విచారణ చేస్తారా, విచారణ చేయకుండా దీన్ని అనేక కేసుల్లాగా దీన్ని కూడా తుంగలో తెస్తారా అనేటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. వెంటనే దీనిపైన సమాచారం రావడంతోనే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు, జరిగినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి పనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుందో అనేటువంటిది మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.